y స్క్వేర్ ఇంటూ z పవర్ 4 ఇది 5 జనరల్ గా. ఇప్పుడు మనం కట్టేది ఏంటి యాక్చువల్ గా అయితే దానికి డెల్టా కట్టేస్తాం. అయితే క్వశ్చన్ కండిషన్ డెల్ ఇంటూ డెల్ పై కట్టున్నాడు కాబట్టి డెల్ ఇంటూ డెల్ అంటే మనకి ఏమవుతుంది డెల్ స్క్వేర్ 5 అవుతుంది. ఈ ఫార్ములేషన్ కూడా వెక్టర్ రిప్రజెంటేషన్ చేయట్లేదు. ఎందుకని ఒకవేళ ఇన్ కేస్ మనం వెక్టర్ రిప్రజెంటేషన్ చేస్తే వచ్చిన దానికి మళ్ళీ గ్రేడియంట్ కట్టేటప్పుడు వెక్టర్లకు మారిపోయిన దాన్ని మళ్ళీ వెక్టర్లకు ఎలా మారుస్తాం అది ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ ఫార్ములేషన్ లో వెక్టర్స్ అనేవి ఎలిమినేట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది డో 5 బై స్క్వేర్ కాబట్టి డో స్క్వేర్ 5 బై డో x స్క్వేర్ ప్లస్ వెక్టర్స్ ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది డో స్క్వేర్ 5 బై డో y స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ 5 బై డో z స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి ఈ టర్మ్ మీనింగ్ ఏంటి 5 ని విత్ రెస్పెక్ట్ టు x తో 2 ట్వైస్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకొక డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా డో బై డో x అనేది బయట రాసుకుంటాం. ఒక డో 5 బై డో x కి లోపల రాసుకుంటాం. ఓకేనా? దీని ముందు x తో డిఫరెన్షియేషన్ చేయండి ఏమవుతుంది డైరెక్ట్ చేసేద్దాం. x తో చేసేటప్పుడు దీనికి ఫార్ములా మాత్రమే అప్లై అవుతుంది. ఈ మనకి ఏం కాన్స్టెంట్ ఉంటాయి 2 y స్క్వేర్ z పవర్ 4 కాన్స్టెంట్ అవుతాయి. x ని చేసేటప్పుడు x క్యూబ్ కి అప్లై చేయాలి. దీనికి ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది. అంతేనా 3 * 2 ఏమవుతుంది 6x స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఒక డిఫరెన్షియేషన్ బయట రాస్తాము. ఒక దాని మీద వాల్యూ వేస్తాము. ఓకేనా? ఈసారి దీన్ని y తో చేయాలి. ఇక్కడ y తో చేసినప్పుడు దీనికి మాత్రమే ఫార్ములా అప్లై అవుతుంది. ఏం కాన్స్టెంట్ గా ఉంటాయి 2x క్యూబ్ z పవర్ 4 కాన్స్టెంట్ గా ఉంటాయి. దీనికి ఫార్ములా అప్లై చేస్తే 2y వస్తుంది. 3 * 2 అదే 2 * 2 4y. ఓకే ప్లస్ ఇప్పుడు డో బై డో z ఆఫ్ దీనికి ఒకసారి ఇప్పుడు z తో డిఫరెన్షియేషన్ చేయండి. z తో డిఫరెన్షియేషన్ దీనికి మాత్రమే ఫార్ములా అప్లై అవుతుంది. ఈ మూడు కాన్స్టెంట్ అవుతాయి. సెన్స్ అది 2x క్యూబ్ y స్క్వేర్. దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 4z క్యూబ్ అవుతుంది. 4 * 2 ఏమవుతుంది 8z క్యూబ్. వన్స్ డిఫరెన్షియేషన్ చేసాం. ఇప్పుడు దీనికి ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇక్కడ x తో చేయాలి. దీనికి మాత్రమే ఫార్ములా అప్లై అవుతుంది. 6y స్క్వేర్ z పవర్ 4 అలాగే రాయండి. 6y స్క్వేర్ z పవర్ 4 x ని x తో డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది 2x అవుతుంది. 2 * 6 మనకి ఏమవుతుంది 12x. ఓకే ప్లస్ y ఆఫ్ y 1 అయిపోతుంది. ఇంకేం వస్తుంది ప్లస్ z బై దీని ఫార్ములా అప్లై అవుతుంది. ఇది ఏమవుతుంది 3z స్క్వేర్ అవుతుంది. 8 * 3 24 అంతేనా? ఇది డెల్ స్క్వేర్ 5. ఇప్పుడు ఏం చేయాలి మనం దీనికి డెల్ కట్టాలి కదా మళ్ళీ డెల్ ఆఫ్ డెల్ స్క్వేర్ 5 ఫార్ములా ఏంటి ఫార్ములా ఏంటి డెల్ ఇంటూ దీనికి డెల్ కట్టాలి మళ్ళీ అక్కడ ఏంటి డెల్ బై ద డో ఆఫ్ దీనికి రాయాలి కదా డో ఆఫ్ డెల్ స్క్వేర్ 5 బై డో x. మనకి అది స్క్వేర్ చేసి ఇంకొకసారి చేస్తాం. ఓకేనా? ఇంటూ ఇక్కడ వెక్టర్ రిప్రజెంటేషన్ చేయాలి 5 బార్ ప్లస్ డో ఆఫ్ దీనికి ఎక్కడ కట్టాం డెల్ స్క్వేర్ 5 బై డో y ఇంటూ j బార్ ప్లస్ డో ఆఫ్ డెల్ స్క్వేర్ 5 బై డో z ఇంటూ k బార్. ఇది అర్థమైందా? ఓకే చేయండి. డో బై డో z డెల్ స్క్వేర్ 5 బై బార్ అంటే దీనికి అంటే మొత్తాన్ని చేయాలి x తో మొత్తాన్ని y తో చేయాలి మొత్తాన్ని z తో చేయాలి. పెద్ద ఈక్వేషన్ వస్తుంది చూడండి. ముందు డో బై డో x ఆఫ్ డెల్ స్క్వేర్ 5 అనేది అంతా వస్తుంది కదా దీన్ని x తో డిఫరెన్షియేషన్ చేద్దాం ఫస్ట్. ఈ టర్మ్ చూడండి ఇక్కడ x తో చేసినప్పుడు x అంటే ఇది ఏమైపోద్ది 1 అయిపోద్ది. అంతేనా? ఇది మిగిలింది ఇది దగ్గర వస్తుంది 12y స్క్వేర్ z పవర్ 4 ఇక్కడ ప్లస్ x తో చేసినప్పుడు దీని ఫార్ములా ప్రతిది ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది. అంతేనా? 4 * 3 అంటే 12x స్క్వేర్ z పవర్ 4. నెక్స్ట్ దీనికి x డిఫరెన్షియేషన్ చేయాలి. ప్లస్ x అంటే దీనికి ఇక్కడ ఇది ఏమవుతుంది 3x స్క్వేర్ 24 * 3 అంటే 72x స్క్వేర్. నా రెండు కాన్స్టెంట్ యాడ్ చేస్తే y స్క్వేర్ z స్క్వేర్. ఇది అర్థమైందా? ఇంటూ i బార్. ఓకే ప్లస్ ఇప్పుడు మళ్ళీ దాని మొత్తాన్ని y తో చేయాలి. సో చేయండి ఏమవుతుంది ఇక్కడ y ఫార్ములా అయితే 2y అవుతుంది. 12 * 2 24y z పవర్ 4x ప్లస్ ఇక్కడ y తో చేయండి y లేదు కాబట్టి 0 అయిపోతుంది ఇక్కడ. ఓకే ఇక్కడ y తో చేయండి దీనికి ఫార్ములా ఉంటుంది. ఇది ఏమవుతుంది 2y అవుతుంది. 24 * 2 48 x క్యూబ్ ఇదేమో y అవుతుంది. ఇదేమో ఇంటూ j బార్ j
ఫార్ములా ఇస్తే ఏమవుతుంది 4z క్యూబ్ అవుతుంది ఓకేనా 12 into 4 అంటే ఏమవుతుంది 48 y స్క్వేర్ z క్యూబ్ x ప్లస్ ఇప్పుడు ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు z చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ z కి మాత్రం ఫార్ములా అప్లై అవుతుంది ఇదేమవుతుంది 4z క్యూబ్ అవుతుంది 4 into 4 16 x క్యూబ్ 16x క్యూబ్ ఏమవుతుంది z క్యూబ్ అర్థమవుతుందా అది డిఫరెన్షియేషన్ డైరెక్ట్ గా వేస్తున్నాను నెక్స్ట్ తర్వాత ప్లస్ 48 ఏమొస్తుంది తర్వాత 48 x క్యూబ్ y స్క్వేర్ అది z అర్థమైందా ఇంటూ a బార్ నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి పాయింట్ కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చారు చూడండి సర్ఫేస్ కైనా గ్రేడియంట్ రెండింటికి కలిపి ఒకటే పాయింట్స్ ఇచ్చాడు ఏంటి పాయింట్స్ 1 -2 1 సో ఇక్కడ మెన్షన్ చేస్తాం at 1 -2 1 ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి x y z వాల్యూస్ సో అప్పుడు మనకి ఏమవుతుంది del of del square phi of 1 -2 1 equals to జాగ్రత్తగా చూడండి కొంచెం 12 into -2 whole square into 1 తర్వాత ఇక్కడ 1 square అంటే 1 1/4 అంటే 1 12 into 1 12 plus 12 తర్వాత ఇక్కడ చూడండి -2 square అంటే 4 4 into 1 4 into 4 వస్తుంది 72 into 4 అంటే ఎంత వస్తుంది 72 into 4 288 into I bar plus ఇక్కడ చూడండి 24 into -2 -48 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ప్లస్ into -48 into 2 96 అంటే -96 into j bar plus -2 square అంటే 4 48 into 4 అంటే 192 plus 16 plus we got 2 square into అర్థమైందా వినండి ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత ఇప్పటికి మన డైరెక్షన్ డెరివేటివ్ ఫార్ములాలో ఇది కట్టేసి x x అయితే మన ఏమండి 3 ఉంటుంది x ని ఇక్కడ వదిలేండి ఇంటూ i బార్ ప్లస్ ఇది 5 తో చేయాలి ఇది 2y అవుతుంది అంటే 2xy చేయాలి 2xy z ఇక్కడ ఇక్కడ y అయితే y అంటే ఇంటూ j బార్ ప్లస్ z తో చేయాలి ఇది 1 అయిపోతుంది xy స్క్వేర్ ఉంటుంది ఇక్కడ z లేదు మైనస్ నెక్స్ట్ దీని తర్వాత పాయింట్స్ అప్లై చేయండి ఇక్కడ కూడా at coordinates 1 -2 1 ఏమవుతుంది del f of సబ్స్టిట్యూట్ చేయాలి y అంటే -2 square into 1 - b I bar plus प्लस a बार 1 है उसका 1 है ना 2 स्क्वायर into 4 4 में ये क्या फॉर्मूला है बार बाय 4 है टेंशन सर n बार इतना I बार minus 4 into j बार plus 2 into a बार कितना 220 directional derivative next formula